ఏ క్రికెట్ ప్రపంచ కప్ కైనా ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ దాయాదులు ఎప్పుడు తలపడ్డా ఆ క్రేజే వేరు. ఏ దేశంలో ఆడుతున్నారనేది సంబంధం లేకుండా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతారు. వచ్చే నెల 1న ప్రారంభమయ్యే T20 ప్రపంచ కప్ లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసమే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మెగా టోర్నీ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. అయితే ఈ మ్యాచ్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా టికెట్ల రేట్లను ఐసీసీ భారీగా పెంచేసినట్టు తెలుస్తుంది. టికెట్ ధరలను ఐసీసీ అమాంతం పెంచేయడం వివాదాస్పదంగా మారింది. స్టేడియంలోని డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీటును $20,000 అంటే భారత కరెన్సీలో 16.65 లక్షలకు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా టికెట్ల రేట్లు పెంచడంపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఐసీసీపై విమర్శలు గుప్పించారు. ఈ టోర్నీని అమెరికా నిర్వహించేందుకు ప్రధాన కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించడం, అంతేగాని టికెట్ల విక్రయాలపై లాభాలను పొందేందుకు కాదు అని లలిత్ మోదీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కాగా అనేక వెబ్సైట్లు క్రికెట్ మ్యాచ్లకు చెందిన టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ఐసీసీ అధికారికంగా స్పందించలేదు. న్యూయార్క్లోని స్టేడియం పూర్తి కెపాసిటీ 34,000. T20 ప్రపంచ కప్లో భాగంగా ఇక్కడ 8 మ్యాచ్లు జరుగుతాయి. టీమిండియా ఈ స్టేడియంలో 2 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్, జూన్ 12న అమెరికాతో భారత్ కొట్టనుంది.